అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతోంది. యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు విధించింది. ఇరాన్ హక్కులను గుర్తించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారాన్ని ప్రకటించాలన్నారు. భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయమని హామీ ఇవ్వాలని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతోంది. యుద్ధం ముగింపునకు అటు ఇరాన్ 3 ప్రధాన షరతులు విధించింది. ఇరాన్ హక్కులను గుర్తించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన నష్టానికి గాను పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ఇక భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయమని హామీ ఇవ్వాలని తెలిపారు మసౌద్. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ జెండాతో హార్ముజ్లో ప్రయాణించే నౌకలకు ఇరాన్ అనుమతించినట్టుగా తెలుస్తోంది. భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే భారత్కు చెందిన 2 చమురు ట్యాంకర్లు సురక్షితంగా హార్ముజ్లో ప్రయాణించినట్టుగా సమాచారం. హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆధీనంలోకి తీసుకోవడంతో చమురు రవాణాపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అటు 3 ప్రధాన కండిషన్స్ అయితే ఇరాన్ పెట్టింది. ఎలా చూడాలి? ఆ కండిషన్స్ కి ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అప్డేట్స్ ఏంటి? రైట్, ఇరాన్ ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ ఈరోజు భారతీయులకు కొంత ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయ జెండాతోటి వస్తున్న ఈ యొక్క ట్యాంకర్లను కూడా ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం అనేది కూడా ఇది పెద్ద పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో చమురుకు సంబంధించిన నిల్వలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఇటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన కొరత ఏర్పడబోతుందన్న ఈ యొక్క పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ రెండింటిని కూడా వదిలిపెట్టడం అనేది కూడా ఇది భారతీయులకు కొంత ఊరటని చెప్పొచ్చు. మరి యుద్ధాన్ని ముగిసేందుకు కూడా ఇప్పటికే ఇరాన్ కొన్ని కండిషన్స్ ను కూడా పెట్టడం జరిగింది. అయితే తమ దేశం పైన ఇతర దేశాల ఆధిపత్యాన్ని సహించబోమంటూ కూడా చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ కాల్పులకు విరమణకు సంబంధించి ఏదైతే ఇరాన్ పై విధించిన అన్యాయమైన ఆర్థిక ఆంక్షలన్నిటిపైన కూడా వాటన్నిటిని కూడా తొలగించాలనేది చెప్తుంది. ముఖ్యంగా విదేశాలలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. అయితే తన భూభాగంలోనే యురేనియం ఏదైతే సుసంపన్నం యురేనియానికి సంబంధించిన అంశాన్ని తామే వినియోగించుకునే విధంగా తమ హక్కును గుర్తించాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. యుద్ధం కారణంగా జరిగిన ఆర్థిక, భౌతిక నష్టాలకు పరిహారం చెల్లించాలంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ కు ఏదైతే వ్యతిరేకంగా ఉన్న నేరస్తులను అప్పగించాలంటూ కూడా కోరడం జరిగింది. ఇరాన్ పై జరుగుతున్న విదేశీ మీడియా ప్రచారాలను కూడా నిలిపివేయాలని కోరింది. అదేవిధంగా లెబనాన్ లోని హిజ్బుల్లా, యమన్ లోని అనర్హల్లా ఈ దానిపైన దాడులను చేయకూడదంటూ కూడా షరతులు పెట్టడం జరిగింది. అయితే తమ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను కూడా తొలగించాలంటూ కూడా ప్రధానంగా ఈ డిమాండ్ లో ఇరాన్ పేర్కోవడం జరిగింది. అయితే యుద్ధ కారణంగా ఇటు ప్రపంచ దేశాలు అంటే ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన ఏదైతే చమురుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ నిల్వలకు సంబంధించి కావచ్చు, వివిధ దేశాల్లో దీని యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా భారత్ పైన గ్యాస్ కొరత కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక నగరాలలో ఈ యొక్క గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్లు, హోటల్స్ అన్ని కూడా పూర్తిగా మూతబడిన పరిస్థితి ఉంది. డొమెస్టిక్ తప్ప కమర్షియల్ గ్యాసెస్ ను కూడా ఎక్కడ కూడా సప్లై చేయట్లేదు అనేది కూడా ఇటు వినియోగదారులు ముఖ్యంగా బాధపడుతున్న పరిస్థితి. దీంతో అనేక రాష్ట్రాలలో ఈ యొక్క హోటల్స్, రెస్టారెంట్స్ అసోసియేషన్లు వాటికి బంద్కు పిలుపునిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు పెట్రోలియం, డీజిల్ కి సంబంధించిన, ముడి చమురుకు సంబంధించిన అంశంలో కూడా రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తిగా అడుగంటే అవకాశాలున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. అదేవిధంగా కొంత చమురు కొరత రావడంతో కస్టమర్లకు ఏదైతే డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేయలేకపోయే పరిస్థితులు కూడా నెలకొంటాయనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు దీని ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశంలో అమెరికా పెత్తనం చేస్తూ ఇటు ఇరాన్ ని ఇక్కట్టు పెట్టే పరిస్థితి తీసుకువస్తుంది. వాటన్నిటినీ కూడా అమెరికా వెంటనే మానుకోవాలనేది కూడా ఇరాన్ ప్రధానంగా తమ డిమాండ్ లో పేర్కోవడం జరిగింది. మరి వీటన్నిటికీ ఇటు అమెరికా ఏ విధంగా చూస్తుంది, ఇరాన్ పెట్టిన షరతులకు సంబంధించి ముఖ్యంగా ఇటు చమురుకు సంబంధించిన అంశము, యురేనియానికి సంబంధించిన వీటన్నిటిపైన కూడా ఇప్పటికే అమెరికా
తన ఆధిపత్యాన్ని చెలాయించాలన్న దిశలో మాట్లాడుతూ ఉండడం జరిగింది. ట్రంప్ గతంలో కూడా అనేక అంశాలపైన ప్రస్తావిస్తూనే ఇరాన్లో తదుపరి సుప్రీం ఎవరైతే వస్తారో వాళ్ళు తమ అనుకూలంగా పనిచేసే వ్యక్తే ఉండాలి, అప్పుడే మేము ఈ యుద్ధాన్ని ఆపుతామంటూ కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా ఇప్పట్లో ఇటు యుద్ధం ముగిసిపోయే పరిస్థితులు కనపడతలేవు అనేది కూడా కొంత స్పష్టమవుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రపంచమంతా కూడా పూర్తిగా గల్ఫ్ పైన డిపెండ్ అవ్వడం జరిగింది. ఈ పెట్రోలియం కి సంబంధించిన ముడి చమురుకు సంబంధించి కావచ్చు లేదా గ్యాస్ కి సంబంధించి కావచ్చు, వీటి వల్ల కొంత ఇటు రవాణాకు సంబంధించిన అంశం కూడా అంతర్జాతీయ రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితిలో ఎక్కడి వస్తువులు ఎగుమతులు దిగుమతులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇటు సాధారణ ప్రజలపైన కూడా ఈ యొక్క ఆర్థిక భారం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సాధారణంగా ఒక 100 రూపాయలకు దొరికే వస్తువు రానున్న రోజుల్లో 150 రూపాయల వరకు కూడా పెరిగితే అటు కస్టమర్స్ కూడా దాన్ని కొనే పరిస్థితి కూడా నెలకొన్నది. కాబట్టి మరి ఇటు అన్ని దేశాలకు సంబంధించి ద్రవ్యోల్బణం పైన కూడా దీనిపైన చాలా స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. సో మరి ఇరాన్ అయితే మాత్రం తన కండిషన్స్ ఒప్పుకుంటేనే యుద్ధంని నిలిపేస్తానంటూ కూడా షరతులు విధించడము, మరి అగ్రరాజ్యం దీన్ని ఏ విధంగా చూస్తుంది, ఇరాన్ షరతులకు ఒప్పుకుంటుందా లేదా అగ్రరాజ్యం ఇంకా ఏదైనా కండిషన్స్ తోటి ఈ యుద్ధాన్ని నిలిపేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించిన యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే తమ దేశంలో పరిస్థితులు అంత త్వరగా ప్రశాంతంగా ఉంటాయనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.